హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. చాలా సింపుల్గా ఈజీగా వేపుడు శనగపప్పుతో కొద్దిగా కొబ్బరి వేసి చట్నీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. రండి మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు. ఓకేనా? ఇదిగోండి, వేపుడు శనగపప్పుతో సింపుల్గా చట్నీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను అన్నాను కదా. కొంచెం ఆయిల్ వేసుకుని ఫస్ట్ నేను పచ్చిశనగపప్పు జీలకర్ర వేసాను. దీనికోసం ఎక్కువ ఆయిల్ పట్టదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం వేపుడు శనగపప్పుతో చట్నీ. కొద్దిగా పచ్చిశనగపప్పు జీలకర్ర వేసాను. అవి వేగేటప్పుడే ఇదిగో పచ్చిమిర్చి కరివేపాకు వేసేస్తున్నానండి. పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇదిగో వేపుడు శనగపప్పు తీసుకున్నాను నేను 1 కప్పు. తర్వాత ఏమో కొద్దిగా కొబ్బరి తీసుకున్నాను. ఈ 2 కలిపి గ్రైండ్ చేసేయడం మీద చిన్నది అల్లం ముక్క, పచ్చి ముక్క వేయాలి, అల్లం ముక్క అంతేనండి. గ్రైండ్ చేసేసుకోవడమే, సరేనా? ఇదిగోండి మన చట్నీ గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను పోపు పెడతాను. పోపుకి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, లిటిల్ బిట్టి, ఎందుకంటే మరీ అన్నిటిలోనే ఎక్కువ ఆయిల్ వాడడం మంచిది కాదు కదండి. ఆయిల్ హీట్ అయ్యాక నేను జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత అలా ఎండుమిర్చి ఒకటి వేస్తానండి. ఒకటే ఎండుమిర్చి, తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర. అయిపోయింది. కరివేపాకు కొత్తిమీర వేసాను. మన స్టవ్ ఆఫ్ చేసేసి పోపు ఇందులో వేసేద్దామండి. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించాను కదా. ఓకేనా? థ్యాంక్ యూ. ఇదిగో పోపు పెట్టిన తర్వాత మన చట్నీ ఈ విధంగా తయారైంది. మీకు కావాలంటే లూజ్గా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి, గట్టి చట్నీ కావాలంటే ఇదే విధంగా తినొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.